స్వీకరించండి. తీసుకోండి. వేడి పాలు తాగితే ఉపశమనంగా ఉంటుంది. మనం వ్యాపారస్తులం, చాలా పనులుంటాయి. అయినా కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ కనబరచాలి. మీది చాలా చిన్న వయస్సు. ఈ వయసులో కళ్ళు తిరగడం ఏంటి? 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పని చేస్తున్నారు కదా, అందుకే సొమ్మసిల్లిపోయుంటారు. నాకు అర్థమైపోయింది. ఈ వయసులో విలాసాల గురించి ఆలోచించకుండా పని మీద శ్రద్ధ ఉండటం మంచిదే. ఉండాలి అంబిక, కానీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు కదా. ఎన్ని పనులున్నా వేళకి భోజనం చెయ్యాలి. ఇకపై మాణిక్యం చూసుకుంటుందిలేండి. మన అల్లుడు గారిని మాణిక్యం కంటికి రెప్పలా కాపాడుకుంటుందండి. ఆ, అల్లుడు గారంటే ఎవరు? అయ్యో, అలా అడుగుతారేంటండి? అమ్మ ఇంకెవరినంటుంది? అల్లుడు గారు, మీ మాటలకి మా మాణిక్యం ఎలా సిగ్గుపడుతుందో చూడండి. మీరెందుకిలా మాట్లాడుతున్నారు? నేను మీకు ఇదివరకే చాలా స్పష్టంగా చెప్పాను, నేను వివాహితుణ్ణి. అరే, అది గతించిపోయిన విషయం కదా. గతించిపోయిందా? మీరు దసరాకి బంగారు నగలతో మా ఇంటికొచ్చినప్పుడు చెప్పాను. అయ్యో దేవుడా, అంటే ఇక్కడ జరిగిన విషయాలేవి ఈయనకి తెలియదనుకుంటాను. ఏమంటున్నారు? ఏం జరిగింది? నాకు అర్థమయ్యేలా చెప్పండి, సూటిగా. మీరు ఊళ్ళో లేనప్పుడు సక్కుకేం జరిగిందో మీకు తెలియదనుకుంటానా? చూసావా అంబిక, ఇదంతా వాళ్ళు ఆయనకు తెలియకుండా చేస్తున్నారని చెప్పానా? సకుకి ఏం జరిగింది? త్వరగా చెప్పండి. అయ్యో, నిజంగానే మీకేం తెలీదా? మీ భార్య సన్యాసం తీసుకుంది. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? బావుంది. ఈ విషయం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈయనకు మాత్రం తెలీదు. సఖు సొంత నిర్ణయం తీసుకుని బాబాగారి దాసిగా ఆయన ఆశ్రమానికి వెళ్ళింది. ఇక తిరిగి రాదు. లేదు, ఇలా ఎలా జరుగుతుంది? వీళ్ళేదో. అరే అల్లుడు గారు, భైరవ్ బాబాయ్, మీరు నేను చెప్పినట్టు చేయండి. చెత్త చెదారం కూరుకుపోయింది, వెంటనే శుభ్రపరచండి. అలాగే సకుబాయ్. సకు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ అవతారం ఏంటి? ధనరాజ్ బాబాయ్, ఈ గుడ్ల గూబ, ఈ పుర్రెలు చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి వెళ్లే భక్తులు వీటిని చూసి భయపడతారు. వీటన్నిటిని శుభ్రంగా కడిగి నూనె రాసి లోపల పెట్టండి. సకుబాయ్, శుభ్రం చేయడానికి కూడా మనం వీటిని కదిలించకూడదు. బాబాగారు ఆగ్రహిస్తారు. ఇది నా ఆదేశం అని చెప్పండి. నా ఆదేశం అని చెప్తే బాబాగారు పల్లెత్తి మాట అనరు. ప్రతిరోజు ఇదే హోమంలో ధూపం వేస్తూ ఉంటారా మీరు? ఇలా చేస్తే బాబాగారి ఆరోగ్యం దెబ్బతింటుంది. తీసేయండి. ఎవరైనా దెయ్యం పట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే అప్పుడు తేవచ్చు. ప్రస్తుతం లోపలికి తీసుకెళ్ళండి. త్వరగా కానివ్వండి. సరే. భైరవ్ బాబాయ్, ఒక్క నిమిషం. భైరవ్ బాబాయ్, సకు ఏది? ఇందక్కడి వరకు తను ఇక్కడే ఉంది కదా. మీ అందరికీ ఆదేశాలు జారీ చేస్తోంది. ఎక్కడుందా? అంటే మీకు విషయం తెలీదా? ఏమండి, ఏం జరిగిందో నాకు చెప్పండి. సకు ఇక్కడే ఉంది కదా, నేను ఇందాక తను చూశాను. అదే భ్రమ. మీరు భ్రమపడ్డారు. రండి, లోపలికి రండి. రండి రండి, రమ్మంటున్నానుగా. రండి రండి రండి. రండి రండి దిగ్గు గారు, రండి. దిగు, నువ్వు మీరిద్దరూ ఇక్కడ? అమ్మా, అరే ఏంటిదంతా? సకు సన్యాసం పుచ్చుకొని బాబాగారి దాసిగా ఇక్కడికి వచ్చిందా? ఎందుకు? నేను 4 రోజుల క్రితం వసూలు కోసం బయలుదేరినప్పుడు ఇంట్లో అంతా బానే ఉంది కదా. మరి సకు ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేసింది? బాబాగారు, మీరు సకుకి సన్యాసం ఇప్పించి మీ దాసిని చేసుకున్నారా? అసలు సకు ఏం చేసింది? తనకి ఎందుకు ఇలాంటి దుస్థితి వచ్చింది? చూస్తున్నావా ఎలా మాట్లాడుతున్నాడో? చూస్తున్నావా? నీ కొడుకు నన్ను ప్రశ్నించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు నేను ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పాలా మనోరమా? దిగు, నన్ను ఇలా ప్రశ్నిస్తే నీకు పర్వాలేదా? దిగు,
బాబా గారిని ఇలా ఎదిరించి మాట్లాడటం పద్ధతి కాదని తెలీదా నీకు? నువ్వు నన్ను అడగడమే తప్పని అంటుంటే ఎంత ధైర్యం ఉంటే బాబా గారిని ప్రశ్నిస్తావు? ఎవరి అండ చూసుకొని రెచ్చిపోతున్నావు? చూడు దిగు, సకుని మేమేమీ చెయ్యలేదు. ఇప్పుడు జరిగిన దానికి సకునే బాధ్యురాలు. తానే స్వయంగా నాతో చెప్పింది. నేను బాబా గారిని క్షమాపణ కోరితే మీరు సంతోషిస్తారు కదా. మీరు అంటే అదే నేనే దిగు. అప్పుడు నేను అవును అన్నాను. అది గంగరెద్దులా తలూపి నమ్రతగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంది కదా. నేను సంతోషిస్తాను, కానీ నువ్వు మాత్రం వద్దు, క్షమాపణ చెప్పొద్దు అన్నాను. అయినా నా వెంట పడింది. నేను బాబా గారిని క్షమాపణ కోరతాను, బాబా గారిని క్షమాపణ కోరతాను అని. మేళతాళాలతో ఆశ్రమానికి వెళ్ళి బాబా గారిని క్షమాపణ కోరతానంది. ఊరు వాళ్ళందరికీ తెలియాలి నేను ఆయన క్షమాపణ కోరినట్టు. అది ఆశ్రమానికి వచ్చి ఏం చెప్పిందో తెలుసా? చూడండి నాగోజీ బాబా గారు, మీరు మా క్షేమం కోసం రక్షణ రేఖ గీశారు, కానీ నేను దాన్ని దాటాను. చాలా పెద్ద అపరాధం చేశాను. బాబా గారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నన్ను ఈ పాపం నుంచి విముక్తురాల్ని చెయ్యండి అంది. తను ఈ విధంగా అడిగితే నేను ఏం చేయగలను చెప్పు? దిగు, అది మన బాబా గారు ఎంతటి దయామయిలో నీకు తెలుసు కదా. ఆయన వెంటనే కరిగిపోయారు. అప్పుడు మరి ఆ తర్వాత సకు వల్ల అందరికి బాధలు పడ్డాయి. చూడు చూడు, నువ్వే చూడు, జింగ్రోబా ఆగ్రహించి బాబా గారిని శిక్షించారు. ఆయన అమ్మ మీద కూడా ఆగ్రహించారు. అమ్మ పాదం కూడా కమిలిపోయింది. దిగు, కావాలని మేము కాళ్ళకి బాతులు పెట్టుకున్నామని అనిపిస్తుందా నీకు? చూసారా బాబా గారు అనుమానిస్తున్నాడు. ఏం చెప్పమంటావు? వీడు నన్నే కాదు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇక నేను ఏ ధైర్యంతో ఈ లోకంలో బతికుండాలి? అసలు ఎందుకు బతికుండాలి? జిగురు బాగున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏమిటే సఖు, మా పిన్ని నిన్ను తీసుకొచ్చి దింపిందా? లేదంటే నువ్వు పిన్నికి చెప్పకుండా ఇక్కడికి దొంగతనంగా వచ్చావా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆవిడకి చెప్తాను. అయ్యో వద్దు వద్దత్తయ్య, మీరు అలా చేయకండి. అయ్యో దేవుడా, అంటే నువ్వు నిజంగానే ఇంట్లోంచి పారిపోయొచ్చావా?